మేకప్ మ్యాన్ అన్నాడు. హైదరాబాద్ దాటని వ్యక్తి అధ్యక్షుడిగా పనికిరాడు అన్నాడు. పాత ఇనుప సామాన్లతో పార్టీ నేతలను పోల్చాడు. టేబుల్ తుడిచే వ్యక్తులకే పదవులన్నాడు. మంచి ప్యాకేజీలు వస్తే అమ్ముడుపోయే దొంగలు అన్నాడు. దొంగలంతా కలిసి కుమ్మక్కు రాజకీయాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు సస్పెండ్ చేస్తే చేసుకోండి, మీ జాతకాలన్నీ బయటపెట్టి వెళ్తారంటూ సినీ స్టైల్లో వార్నింగ్లు సైతం ఇచ్చాడు. తెలంగాణ బీజేపీలో అంత రచ్చ చేస్తున్న గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? అసలు ఆ హిందుత్వ నేత వ్యూహం ఏంటి? తెలంగాణ బీజేపీపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వ తీరుపై నిత్యం అసహనంతో దుమ్మెత్తిపోస్తూ అసంతృప్తి రాగాలతో వార్తల్లోకెక్కుతోన్న ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నఫలంగా వాయిస్ మార్చారు. ఇంతకు రాజాసింగ్ కు ఏమైంది? ఉంటే అలా, లేకుంటే ఇలా ఎందుకుంటున్నారు? సడన్ గా గోషామహల్ ఎమ్మెల్యే యూటర్న్ తీసుకున్నారా? రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మేకప్ మ్యాన్ అంటూ అవహేళన చేసిన సింగ్ ఇప్పుడు మా విన్నపాలు వినండంటూ అదే రాష్ట్ర అధ్యక్షుణ్ణి వేడుకుంటోన్న పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు రాజాసింగ్ మారిపోయారా? పార్టీ లైన్లోకొచ్చారా? లేక తెప్పించారా? నిత్యం సొంత పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలను సంధించే రాజాసింగ్ సడన్ గా వాయిస్ ఎందుకు మార్చారనేది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర బీజేపీలో నిత్య అసంతృప్తి నేతగా ఫోకస్ అవుతోన్న రాజాసింగ్ తమ విన్నపాలు వినాలని అభ్యర్థించే వరకు రావటం, అది కూడా కిషన్ రెడ్డిని వేడుకోవటం చర్చనీయాంశంగా మారింది. మొన్నటిదాకా పార్టీలో ఆయన వర్గీయుల్లో కింగ్లా వెలుగొందిన కరుడుగట్టిన హిందుత్వవాది రాజాసింగ్ ఉన్న ఫలంగా అంతా ఫస కనిపించారనే టాక్ నడుస్తోంది. మా సమస్యలు వినండి అంటూ సింగ్సా పార్టీ నాయకత్వాన్ని అభ్యర్థించడంతో ఆయన వర్గీయులు, అభిమానులు నిరాశకు గురవుతున్నారు నే చర్చ జరుగుతోంది. అకస్మాత్తుగా గోషామహల్ స్వరం మారటానికి కారణాలేంటి? పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెట్టిన గోషామహల్ కింగ్ రూటు మార్చటానికి కారణాలేంటి? దాని వెనుక వ్యూహమేదైనా ఉందా అని బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారట. రాజాసింగ్ ఢిల్లీ పెద్దలను పెద్దగా టార్గెట్ చేయకపోయినా పార్టీలో తనను తొక్కేయాలని కుట్రలు చేస్తున్నారని, తనకు అన్యాయం జరుగుతోందని, పార్టీలో ప్రాధాన్యత దక్కటం లేదని రాష్ట్ర నాయకత్వంపై మాత్రం నిప్పులు చెరిగేవారు, అసంతృప్తిని వ్యక్తం చేసేవారు. అయినప్పటికీ కేంద్ర నాయకత్వం రాజాసింగ్ వ్యాఖ్యలకు పెద్దగా స్పందించేది కాదు. తాజాగా జరిగిన హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంలో స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లి రాజాసింగ్ ను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన తీరు మారలేదనే చర్చ కూడా ఉంది. అప్పటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజాసింగ్ కొంత సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ కరీంనగర్ నుంచి వార్ మొదలైందంటూ సెటైర్లు ఎక్కుపెట్టిన తీరు పార్టీలో పెద్ద దుమారమే లేపింది. అంతేకాదు రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే వరకు పంచాయతీ వెళ్లింది. అయినప్పటికీ తగ్గేదేలే అన్నట్టు సస్పెండ్ చేస్తే చూసుకోండి, అందరి జాతకాలు బయటపెట్టి వెళతా అంటూ సినీ స్టైల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఆ పంచాయతీ అటుంచితే తాజాగా రాజాసింగ్ కామెంట్స్ పై కిషన్ రెడ్డి స్పందించారు. రాజాసింగ్ చాలా సీనియర్ నాయకుడు, ప్రజా ప్రతినిధి, తాను సామాన్య కార్యకర్తను అంటూ రాజాసింగ్ కు సున్నితంగా చురకలంటించారు. అంతే స్పీడ్ గా రాజాసింగ్ నుంచి కూడా స్పందన వచ్చింది. ఈసారి రాజాసింగ్ నుంచి రొటీన్ విమర్శనాస్త్రాలకు భిన్నంగా రియాక్షన్ రావటం బీజేపీలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందట. తమకున్న సమస్యలు వినాలని కిషన్ రెడ్డిని అభ్యర్థిస్తున్నట్లు తన మీడియా బ్రాడ్కాస్టింగ్ లో చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా సమయం కేటాయించండి, వచ్చి కలుస్తాను అంటూ కిషన్ రెడ్డిని అభ్యర్థించారు. సమయం నిర్ణయించి చెబితే వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ చెప్పుకొచ్చారు. వ్యక్తిగత విభేదాలను విడిచిపెట్టి ఐక్యంగా పనిచేద్దామని, పదవులు ముఖ్యం కాదని, పార్టీ బలోపేతం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. రాజాసింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ తో ఆయన యూటర్న్ తీసుకున్నారా? ఉన్నపళంగా ఆయన నుంచి ఇలాంటి స్టేట్మెంట్లు రావటం ఏంటని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అంతేకాదు రాజాసింగ్ నుంచి ఇట్లాంటి స్టేట్మెంట్లు రావటం వెనుక ఇన్సైడ్ ఏదో జరిగిందనే ప్రచారం సాగుతోంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఏమైనా చేశారా? అధిష్టాన పెద్దలు రాజాసింగ్ విషయంలో రియాక్ట్ అయ్యారా? నిత్యం అసంతృప్తి గళం వినిపించే రాజాసింగ్ ను దారికి ఎలా తెచ్చుకున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద రాజాసింగ్ విన్నపాలు వినేందుకు ఆయనకు కిషన్ రెడ్డి టైం ఇస్తారా? విభేదాలు పక్కన పెట్టి కలిసి పని చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.